శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. అక్టోబర్ 2024 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చొక్కోబెట్టిన గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి కుజగ్రహం అష్టమ స్థానంలో ఉన్నారండి. దాదాపుగా ఒక నెల రోజులు పైబడి నుండి మిథునంలో ఉన్నారు. అంటే మిథునంలో అంటే ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. 21 అక్టోబర్ నుండి 9వ స్థానానికి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు. ద్వితీయ పంచమాధిపతి ఈ యొక్క గురుగ్రహం వృషభంలో ఉన్నారు, సప్తమ స్థానంలో. దాదాపుగా 4 నెలల పాటుగా ఆయన వక్రీకరించబోతున్నారు. ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించిన గ్రహము వెనక స్థానం టచ్ చేస్తుంది కాబట్టి 6వ స్థానం, 2, ఈ యొక్క 10, 12, 2 స్థానాల ఫలితాలు కూడా ఇస్తుంది. ఎలాంటి ఫలితాలు ఇస్తారో చూద్దామండి. మరి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు అక్టోబర్ 12 వరకు కూడా వ్యయ స్థానంలో ఉంటారు. 13 అక్టోబర్ నుండి ఈ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. దశమాధిపతి రవి లాభంలో ఉంటారండి 16 అక్టోబర్ దాకా. 17 అక్టోబర్ నుండి ఆయన వ్యయ స్థానంలో ఉంటారు. తులారాశిలో. తులారాశి అనేది రవికి కాస్త బలహీన రాశి. తృతీయ చతుర్థాధిపతి శనైశ్వరుడు ఆయన వక్రీకరించి చతుర్థంలో ఉన్నారు, కుంభరాశిలో, మూల త్రికోణ రాశిలో. రాహు వచ్చే వరకు రాహు మీకు పంచమ స్థానంలో ఉన్నారు. కేతు వచ్చి కన్యా రాశిలో 11వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఇది గ్రహస్థితి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. పంచమాధిపతి గురుగ్రహం 9 నుంచి వక్రీకరిస్తున్నారు. విద్యార్థులు ఎక్సలెంట్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, నో డౌట్. బుద్ధుడు కూడా బలం బాగుంది, నథింగ్ టు వరీ. కాకపోతే ఏంటంటే వక్రీకరించిన గ్రహం 6వ స్థానం టచ్ చేస్తుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు అయితేనేమి, కొంతమంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటారు, రిటర్న్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఎక్సలెంట్గా ఉంది. అంటే కోర్స్ అయిపోయి కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న విద్యార్థులకి 2వ వారం తర్వాత ఉద్యోగం కొలువు దొరుకుతుంది అని చెప్పాలండి. మరి డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి, పీజీ స్థాయి విద్యార్థులు ఎప్పుడైతే ఈ వక్రీకరణ చెందిన గ్రహం 9 నుంచి 6వ స్థానం టచ్ చేస్తారో కొంత ల్యాక్ ఆఫ్ ఫోకస్ అనేది లేకుండా చూసుకోవాలి. అంటే దృష్టి మరల్చకుండా ఎడ్యుకేషన్ మీదనే ఉంచుకోగలిగితే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులకు బాగుంటుంది, కానీ పీజీ లాంటి విద్యార్థులకి 9వ తారీఖు తర్వాత కొంత మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి లేకుండా చూసుకోగలిగితే మాత్రం సరిపోతుంది. చక్కగా ప్లాన్ చేసుకోండి. ఏ సిలబస్, ఏ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ చేయాలో, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలో మీరు కనుక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా యూ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్. మరి ప్రేమికుల విషయంలో ఏంటంటే గొడవలు, మాట పట్టింపులు లాంటివి ఉంటాయి. కొంతమంది డిటాచ్ కావడము లాంటివి చెందడం. ఇంతకాలం ప్రేమలో ఉన్నవారు వారి ఉద్యోగంలో కానీ వారి ప్రాస్పర్టీ మీద దృష్టి పెట్టడం అనేది గమనించవచ్చండి. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది. దశమాధిపతి రవి ఎక్సలెంట్గా ఉన్నాడు 16 వరకు కూడా. మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్, మీరు పడిన కష్టానికి గుర్తింపు ఇవన్నీ లభిస్తాయండి. 17 అక్టోబర్ నుండి కొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు, మరికొంతమంది విదేశీయానం కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు కొంతమంది అంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావడం, కొంత అదొక్కటి కాస్త నెగిటివ్గా కనపడుతుంది. వృధా ప్రయాణాలు ఉండే అవకాశం, ఈ ప్రయాణాల ద్వారా కొంత అలసిపోవడం అనేది కూడా కనపడుతూ ఉంది. మరి కొంతమంది ఉద్యోగం నుండి మార్పు కోరుకునే అవకాశం కూడా కనపడుతుంది. అది రూఢీ చేయాలి అని అంటే, ఎందుకంటే 17 నుండి రవి వీక్ అవుతున్నారు. 6వ స్థానాధిపతి కుజుడు కూడా 9లోకి వెళ్తున్నాడు. 2, 6, 10 ఉద్యోగం అయితే 5, 9, 1 అనేవి ఉద్యోగం నుండి బయటకు వచ్చే స్థితి. కాబట్టి కొంతమంది రిజైన్ చేయడము, క్విట్ చేయడము, లేకుంటే బయటకు వచ్చి ప్రయత్నం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అందరూ అని కాదండి, మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క దశమాధిపతి బలంగా ఉన్న, జరుగుతున్న దశలు అంతస్తులకు అనుకూలంగా ఉంటే అంత పెద్ద ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే లేదు. మరి కొంతమంది ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా బదిలీలు జరిగే అవకాశం కూడా కనపడుతూ ఉంది. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే, సప్తమాధిపతి శుక్రుడు ఈ మాసంలో మనకు ఏ స్థానంలో 12వ స్థానంలో తులారాశిలో 12 వరకు ఉండి తర్వాత 13 నుంచి మీ రాశిలోకి వస్తారు. అంటే ఏంటంటే వ్యాపారం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి. లాభాధిపతి బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం అన్నట్టుగా ఉంటుంది. సుదూర ప్రాంతంలో వ్యాపారం చేసేటోళ్ళు, విదేశీయానం అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, స్త్రీలకు సంబంధించిన ప్రోడక్ట్ విషయంలో కానీ, అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి వాటి విషయంలో కాస్త బాగానే ఉంటుందని చెప్పాలి. బంగారు వ్యాపారం చేసేవారికి, నగల వ్యాపారం చేసేవారికి 16వ తారీఖు వరకు బాగుంటుంది. 16 తర్వాత కాస్త నార్మల్గా ఉంటుందని చెప్పాలండి. మరి ఎప్పుడైతే 13వ తారీఖు నుండి రాశిలోకి వస్తారో
మీ యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ ఆలోచన విధానానికి తగినట్టుగా వారి ప్రవర్తన కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వ్యాపారాన్ని ముందుకు తీసుకునే విషయంలో సో తోడ్పాటు అందిస్తారు అని చెప్పవచ్చు. మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందనంటే సో 7వ అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 12వ స్థానంలో 12 దాకా ఉంటారు. తదనంతరం ఏంటంటే రాశిలోకి వస్తారు. మంచి అన్యోన్యత కనబడుతుంది. అదేవిధంగా రాశాధిపతి కుజుడు 9లో ఉండటం, మీ యొక్క సప్తమాధిపతి 1000లో ఉండటం వల్ల ఏంటంటే కొన్ని బహుదూర ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం, చిన్నపాటి ట్రిప్స్ కావచ్చు, యాత్రలు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు చేసే అవకాశం కనబడుతుంది. దాంపత్య జీవితంలో బాగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే మనకు కనబడట్లేదు. మరి కొంతమంది ఎవరైతే వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా కొన్ని వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. స్త్రీలకు కూడా ఈ మాసంలో బాగుంటుంది. సో వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కావచ్చు, లేకుంటే వ్యక్తిగత జీవితంలో కూడా మంచి అనుకూలత అయితే కనపడుతూ ఉందండి. సంతాన సంబంధం విషయంలో ఏంటంటే 5వ అధిపతి అయినటువంటి గురుడు 7వ స్థానంలో ఉండి 6 టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి విదేశాల్లో ఉన్న మీ యొక్క సంతాన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డైవర్ట్ కాకుండా చదువుతూ ఉన్న విద్యార్థులు అయితే విద్య ఎందుకు ఫోకస్ చేయాలి, రాహు పంచమంలో ఉన్నారు. అలా కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం కనుక అటెండ్ చేస్తూ ఉంటే సెషన్స్ మాత్రం వారికి మాత్రం అనుకూలత ఉంది. 6వ స్థానం అంటే పోరాట పటిమ 10ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగము కొలువు దొరికే అవకాశం కనపడుతూ ఉంది. మరి ప్రాపర్టీ సంబంధమైన విషయంలో చూస్తే ఏంటంటే కుజుడి యొక్క స్థితి మీకు చతుర్థ మీద పడుతూ ఉంటుంది 21వ తారీఖు నుండి. కాబట్టి ఏంటంటే మరి ద్వితీయాధిపతి కూడా గురుడు 6లో టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత లోన్స్ తీసుకోవడం కావచ్చు, లోన్స్ తీసుకొని కొంత ప్రాపర్టీ మీద ఫోకస్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం కూడా చేస్తారని మనకు గోచార రీత్యా మనకు కనపడుతూ ఉందండి. మొత్తంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో పంచమాధిపతి 7, 6లో ఉండి వ్యయాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంత షార్ట్ ట్రేడింగ్ చేసేవారు ఈ గురుడు వక్రీకరించినప్పుడు మార్కెట్ కొంత ఒడిదుడుకులోనే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫ్లక్చుయేషన్స్లో షార్ట్ ట్రేడింగ్లో కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. అదర్వైజ్ లాంగ్ స్టాండింగ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది అయితే మనకు కనపడట్లేదు. ఇక్కడ ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రాశాధిపతి కుజుడు ఇంతకాలం 8వ స్థానంలో ఉంటుంటే అంటే చెయ్యి లాగటం కావచ్చు, నరాల వీక్నెస్ కావచ్చు, ఇలాంటిది కొంత మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవు. కానీ కుజుడు జలరాశిలో వచ్చి రాహు చేత చూడబడుతూ ఉంటారు కాబట్టి తొందరగా టైట్నెస్ అనిపించినా కొంత గమనించవచ్చు. అదేవిధంగా సహజ ఆరోగ్య కారకుడు రవి కూడా 17 నుండి మీకు 1000లోకి వస్తున్నాడు కాబట్టి ఏంటంటే కొంత శక్తిహీనత, ఎనర్జీ లూజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం టైట్నెస్ అనే భావన వస్తుందండి. అదేవిధంగా కుజుడు దృష్టి రవి మీద ఉంది కాబట్టి కొంత బీపీ ఉన్నవారు ఫ్లక్చుయేషన్స్లో లేకుండా కొంత చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు కూడా కొంచెం కంటి బాధలు కనపడుతున్నాయి. అదర్వైజ్ హెల్త్లో మనకు మేజర్గా ఇష్యూస్ ఏమి ఇక్కడ అంత ఘనంగా ఏమీ కనపడట్లేదండి. మరి వక్రీకరించిన గురుగ్రహ ప్రభావ ఫలితాలు కావాలి అంటే అక్టోబర్ 9 నుండి ఆయన ఫిబ్రవరి 4, 2025 వరకు 119 రోజుల పాటుగా వక్రీకరిస్తున్నారు కదా. సో వక్రించిన గురుడు యొక్క ఎందుకంటే ఈ యువ కారకుడు, ధన కారకుడు, కుటుంబ కారకుడు ఈ యొక్క గురుడు. సో ఆయన 4 నెలల పాటుగా శుభగ్రహం వక్రీకరిస్తున్నాడు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో అది కనుక మీరు గమనించగలిగితే డెఫినెట్గా మీకు మంచి విషయాలు అవగతమవుతాయి. ధన సంబంధం విషయంలో చూస్తే ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు, 6ను చూస్తున్నాడు. ఉద్యోగ వ్యాపారాల ద్వారా ధనం అయితే వస్తుందండి, ఇబ్బంది లేదు. సో మీకు ముఖ్యంగా ఏంటంటే ద్వితీయాధిపతి 6లో ఉన్నాడు కాబట్టి మీరు వ్యవహరించేటప్పుడు నైబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు కొంచెం సౌమ్యంగా ఉండండి. అదర్వైజ్ వారి యొక్క సహకారం మీరు కనుక కొంత సపోర్ట్ ఇచ్చినప్పుడు వారి నుంచి ఎక్సలెంట్ సహకారం వస్తుంది. సో మీ ఉన్నతి కూడా వారు అభివృద్ధికి పాటుపడతారు అని చెప్పవచ్చు. సో సంతాన విషయంలో ఏంటంటే 10వ తారీఖు నుండి కొంత ఏదైనా మీ యొక్క సంతానానికి చిన్నపాటి అనారోగ్యము సీజనల్గా వచ్చేటివి కొంత ఇబ్బంది పెట్టచ్చు. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. మరి వృశ్చిక రాశి వారికి రెమెడీస్ విషయంలో ఏం చేసుకుంటే బాగుంటుంది? వృత్తిలో అద్భుతంగా రాణించడం కోసం 2వ వారం నుండి రవి కాస్త వీక్ అవుతున్నాడు కాబట్టి ఆదిత్య హృదయం చేయండి, సూర్య నమస్కారాలు వేయటం కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీ యొక్క రాశాధిపతి కుజుడు 9వ స్థానానికి వస్తూ ఉన్నాడు. సో డివినిటీ అంటే ఆధ్యాత్మికత పరంగా కొంత మీరు ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్యారాధన అవి మంచి ఫలితాన్ని ఇస్తాయండి. సో తక్కిన గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే మనకు కనపడట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.